హలో అండి, నా పేరు డాక్టర్ వివస్వన్. ఐఎమ్ ఏ కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ ఎట్ ఇందిరా క్లినిక్, ప్రగతి నగర్. వెల్కమ్ టు బిఎంఎస్. ఈరోజు మనము డిస్కస్ చేయబోయే టాపిక్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఎస్, మనం వింటున్నది నిజమే. చాలామంది మనుషుల్లో ఈ మధ్య ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ చాలా కామన్గా కనబడుతుంది. ఎస్పెషల్లీ స్కూల్ చిల్డ్రన్లో చాలా ఫ్రీక్వెంట్గా కనిపిస్తుంది ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. బేసిక్గా ఏమవుతుంది అని అంటే, మనుషుల్లో ఒక్కసారి సోషల్ మీడియా ఈ పర్టిక్యులర్ జనరేషన్లో బాగా ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చూపెడుతున్న ఈ టైంలో ఏమవుతుందంటే, పక్కన వాళ్ళతో మనం కంపేర్ చేసుకోవడం చాలా విరివిగా కనబడుతుంది. మనం ఎప్పుడైతే పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకోవడం స్టార్ట్ అవుతుందో, ఎట్లాగో మనలో ఒకటో రెండో దాన్ని ఏమంటారు లక్షణాలు వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు తక్కువగా కనబడతాయి. దాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే, జనరలైజ్ చేసేసి ఎస్ మేము వాళ్ళకన్నా తక్కువ, వాళ్ళతోటే కాదు ఓవరాల్గా అందరి జనాల కన్నా నేను కొంచెం తక్కువగా ఉన్నాను, నాలో అంత కేపబిలిటీ లేదు, నేను మిగతా వాళ్ళలాగా పర్ఫామ్ చేయలేను అనే ఒక రకమైన నిరుత్సాహం, నిర్వేదంలోకి చాలా ఫ్రీక్వెంట్గా ఎస్పెషల్లీ పిల్లలు వెళ్తున్నారు. ఇదొకటి సోషల్ మీడియా ఒకటి ప్రధాన కారణమైతే, రెండవది ఏంటంటే తల్లిదండ్రులు లేదా చుట్టుపక్కల వాళ్ళు, బంధువులు చేసే కంపారిటివ్ బిహేవియర్. నీకన్నా వాళ్ళు బాగా చదువుతున్నారు, నీకన్నా వాళ్ళు బాగా ఎక్సెల్ అవుతున్నారు, నీ క్లాస్లో ఒకతను ఫస్ట్ రాగా నీ వల్ల ఎందుకు అవ్వట్లేదు, అలా వాళ్ళ యొక్క కేపబిలిటీస్ని, పిల్లల్లో ఉన్న కేపబిలిటీస్ని పక్కన వాళ్ళతో పోల్చి చూడడం వల్ల కూడా ఒక రకమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని మనం వాళ్ళలో ఫోర్స్ఫుల్గా వచ్చేటట్టు చేస్తున్నాం. ఇది ఒకటి మేజర్. ఈ రెండు కారణాల వల్ల పిల్లల్లో ఒక రకమైన నిర్వేదం, నిరుత్సాహం, ఒక రకమైన డిప్రెషన్ లక్షణాలు ఈ మధ్య చాలా ఫ్రీక్వెంట్గా కనబడుతున్నవి. అండ్ రెండవది ఏంటంటే, పెద్దవాళ్ళలో ఈ మధ్య ఏమవుతుందంటే, ఎస్పెషల్లీ రిలేషన్షిప్ ఇష్యూస్లో ఏమవుతుందనంటే, కంపేర్ చేయడం చాలా ఫ్రీక్వెంట్గా కనబడుతుంది. పక్కన వాళ్ళకి మంచి మంచి ఇండ్లున్నవి, వాళ్ళు 3 BHK గేటెడ్ కమ్యూనిటీలో కొనుక్కున్నారు, వాళ్ళు మంచి ఉద్యోగం చేస్తున్నారు, వాళ్ళకి ఫారిన్లో అదేంటది ప్లేస్మెంట్ వచ్చేయండి, వాళ్ళు అక్కడికి వెళ్ళి బతుకుతున్నారు, వాళ్ళు హ్యాపీగా బతుకుతున్నారు. ఇలాంటి కంపారిజన్స్ కూడా చాలా కామన్గా ఈ మధ్య సొసైటీలో వస్తుంది. ప్రతిదాన్ని కంపేర్ చేయడం, మనకున్న జీతం కన్నా పక్కన వాడి జీతం ఎక్కువగా ఉందని, మనకున్న నగల కన్నా పక్కన వాళ్ళకి నగలు ఎక్కువగా ఉన్నాయని, మనకున్న లైఫ్ కన్నా పక్కన వాళ్ళ లైఫ్ బాగా ఉందని, ఇలా ప్రతిదాన్ని కంపేర్ చేసి ఒక రకమైన నిరుత్సాహము, నిర్వేదంలోకి మనం చాలా ఫ్రీక్వెంట్గా జనాల్లో కనబడుతున్నాం. దీంతోపాటు రిలేషన్షిప్ ఇష్యూస్ కూడా చాలా ఫ్రీక్వెంట్గా ఉంటుంది. ముఖ్యంగా ఈ పర్టిక్యులర్ అడోలసెంట్ లైఫ్, యంగ్ అడల్ట్ లైఫ్లో ఏమవుతుందంటే, ఎర్లీ అడల్ట్ లైఫ్లో పక్కన వాళ్ళతోటి అంటే రిలేషన్లో ఉంటేనే మనము ఫిట్, 100% ఫిట్. మనకు ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయితో కానీ రిలేషన్స్లో ఉంటేనే మనము 100% ఫిట్. లేకపోతే మనలో ఏదో లోపం ఉండింది అనే స్థాయికి ఇప్పుడు జనాలు వచ్చేసారు. ఆ పర్టిక్యులర్ దానివల్ల ఏమవుతుందంటే, జనాలు ఎట్టి పరిస్థితుల్లోనూ నయాన భయాన ఏదో విషయంగా ఒక రిలేషన్లో ఉండాలి, లేకపోతే మనం ఫిట్ కాదు అనే ఒక దాంట్లో ఉంటుంది. కొంతమందికి ఏమవుతుందంటే, అలా రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేసుకోకపోతే నేను వేస్ట్, దండగా అనే ఒక రకమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తోటి బాధపడుతున్నారు. సో చదువులో లేకపోయినా, రిలేషన్లో లేకపోయినా, సంపాదనలో లేకపోయినా, ఇంకెటువంటి సందర్భాల్లో లేకపోయినా మనకి మనము ఒకటి ఆపాదించుకుంటున్నాం. అంటే లేదంటే పూర్తిగా లేదని కాదు, పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకొని వాళ్ళకన్నా తక్కువ ఉందని చెప్పేసి మనల్ని మనం తక్కువగా చూసే భావన వల్ల ఏమవుతుందంటే, ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ డెవలప్ అవుతుంది. దీంతో పాటు కొంతమందికి ఏమవుతుందంటే, కొన్ని రోజులు ఇలా థింక్ చేసిన తర్వాత వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళడము, లేదా యాంగ్జైటీ డిజార్డర్లోకి వెళ్ళడము, లేదంటే అడిక్షన్స్కి వెళ్ళడం, అంటే మందు తాగడము, కెన్నబిస్, గంజాయి తీసుకోవడం, ఇలాంటివి చేస్తున్నారు. దీనివల్ల ఆటోమేటిక్గానే వాళ్ళు ఏమవుతుంటారంటే, వాళ్ళు సమాజానికి కాస్త దూరం అవ్వడం స్టార్ట్ అవుతారు. అంటే యాక్టివ్గా ఫంక్షన్స్లలో అక్కడ ఇక్కడ పార్టిసిపేట్ చేయకపోవడము, ఏదైనా డిస్కషన్ ఉంటే యాక్టివ్గా పార్టిసిపేట్ చేయలేకపోవడము, తన లైఫ్లో తీసుకోవాల్సిన నిర్ణయాల గురించి యాక్టివ్గా పార్టిసిపేట్ చేసుకోవడం, అలా మెల్లిగా విత్డ్రా అవుతూ ఉంటారు సొసైటీ నుంచి, పర్సనల్ లైఫ్ నుంచి, ఫ్యామిలీ నుంచి. దీనివల్ల కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఐఎమ్ వర్త్లెస్, ఐఎమ్ యూజ్లెస్ అనే సిచ్యువేషన్కి వచ్చేసి సూసైడ్ చేసుకునే సందర్భాలు కూడా ఉంటాయి. సో ఇంత ప్రాముఖ్యత ఉండింది ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ యొక్క సిచ్యువేషన్ చుట్టూ.
సో కాబట్టి ఎవరికైనా ఏ మనిషికైనా నేను పక్కన వాళ్ళతో పోలిస్తే సరిగ్గా లేను, తక్కువగా ఉన్నాను ఇలాంటి ఆలోచనలు వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకండి. దగ్గరలో ఉన్న సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళేసి ఒకసారి డీటెయిల్గా దాన్ని ఏమంటారో అనలైజ్ చేయించేసుకోండి. లేకపోతే ఏమవుతుందంటే మనము అక్కడ ప్రాబ్లం ఏమీ లేకున్నా ఒక సృష్టించుకున్న ప్రాబ్లం తోటి ఇబ్బంది పడి మన పొటెన్షియల్కి తగ్గట్టుగా మనం పని చేయలేక మన వల్ల మనకి ఇబ్బంది అయ్యి, మన వల్ల మన ఫ్యామిలీకి ఇబ్బంది అయ్యి ఒక రకమైన సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. అలా వద్దు. దీనికి ఈజీగానే మీరు ఈ సిచ్యువేషన్ నుంచి బయటకి రాగలరు. కొన్ని రకాలైన సైకోడైనమిక్ థెరపీస్ కానీ, కొన్ని రకాలమైన దాన్ని ఏమంటారు కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ కానీ, ఒకవేళ కనుక ఈ సమస్య తీవ్రంగా ఉంటే మందుల వల్ల కానీ ఈజీగానే ఈ సమస్య నుంచి మనం బయటపడవచ్చు. కంపారిటివ్ బిహేవియర్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనే సిచ్యువేషన్ నుంచి ఎంత త్వరగా బయటపడితే అంత మంచిది. సో దగ్గరున్న సైకియాట్రిస్ట్ని కలిసి మీకు కావాల్సిన చికిత్సను పొందండి.